ఓం గురుదేవ్. అందరికీ నమస్కారం. నేను మీ రఘు. సో రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్లో నేను స్వచ్ఛమైన వంట నూనె మీద వీడియో చేశాను ఒకటి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు ఈ వీడియో మనం ఎందుకు చేస్తాం అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే బయట ఏవైతే నూనెలు దొరుకుతున్నాయో, రిఫైన్డ్ ఆయిల్స్, డబుల్ రిఫైన్డ్ ఆయిల్స్, క్రూడ్ ఆయిల్, పామ్ ఆయిల్స్, కల్తీ నూనెలు ఏవైతే దొరుకుతున్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే మన ఈ గానుగ మిషన్ నుంచి తీయబడ్డ స్వచ్ఛమైన వంట నూనె రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రైస్ అనేది ఎక్కువగా ఎందుకు ఉంటుంది, అండ్ ఈ ప్రైస్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందని చాలా మందికి డౌట్స్, క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో ఆ టాపిక్ మీద ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. నేను కంప్లీట్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ముందుగా ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కొన్ని విషయాలు గమనించాల్సి ఉంటుంది. సో అవి ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా వంట నూనె వాడుతున్నారు కావచ్చు. సో మనం చాలా రకాల వంట నూనెలు వాడుతూ ఉంటాం. నువ్వుల నూనె, పల్లీల నూనె, కొబ్బరి నూనె, కుసుమ నూనె, మీరు ఏ నూనె వాడినా సరే ఆ పర్టికులర్ రెస్పెక్టివ్ సీడ్స్ నుంచి మనకు ఆయిల్ అనేది వస్తుంది. ఇది మీకు తెలిసింది. బట్ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆ సీడ్ యొక్క క్వాలిటీ బట్టి అండ్ ఆ సీడ్ ఆయిల్ కంటెంట్ బట్టి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు క్వాలిటీ విషయం మాట్లాడితే, క్వాలిటీలో మనకి గ్రేడ్ ఏ, బి, సి అని చెప్పేసి ఉంటాయి. సో గ్రేడ్ ఏ వచ్చేసి ప్రీమియం క్వాలిటీ, టాప్ క్వాలిటీ సీడ్స్. గ్రేడ్ బి వచ్చేసి మీడియం క్వాలిటీ, గ్రేడ్ సి వచ్చేసి లో క్వాలిటీ సీడ్స్. ఇప్పుడు లో క్వాలిటీ సీడ్స్ పోసి హై క్వాంటిటీ ఆయిల్ రావాలి అంటే రాదు కదా. అలానే మీరు ప్రీమియం క్వాలిటీ సీడ్స్ పోసి రావాల్సిన దానికన్నా ఎక్కువ ఆయిల్ రమ్మన్నా రాదు. సో ఆ సీడ్స్ యొక్క ఆయిల్ కంటెంట్ బట్టే ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ క్వాలిటీ బట్టే ప్రైస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రీమియం క్వాలిటీ సీడ్స్ ఒక ప్రైస్ ఉంటుంది, మీడియం క్వాలిటీ ఒక ప్రైస్, అండ్ లో క్వాలిటీ ఒక ప్రైస్ ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఒక్క ఆయిల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు నేను ఒక క్లియర్ పిక్చర్ వచ్చేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా ఆయిల్స్కి మీరు అలానే అనాలిసిస్ చేసుకోవచ్చు. సో నేను ఆవాల గురించి మాట్లాడతాను, మస్టర్డ్ సీడ్స్. సో ఇప్పుడు ఉదాహరణ మాత్రమే, సో మీకు అర్థమయ్యేలా చెప్తాను. కేజీ ఆవాలు, ప్రీమియం క్వాలిటీ కేజీ ఆవాలు వచ్చేసి 200 రూపాయలు నేనున్న ప్రాంతంలో ఉన్నాయనుకోండి. అవే ప్రీమియం క్వాలిటీ ఆవాలు మీరున్న ప్రాంతంలో 100 రూపీస్ కూడా ఉండొచ్చు. ఎందుకు? నేనున్న ప్రాంతంలో తక్కువగా పండిస్తారు, మీరున్న ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. డిమాండ్ అండ్ సప్లై, ఇది మీకు తెలుసు. సో నేను మాత్రం 200 రూపాయలకే లెక్కించి చెప్తాను మీకు అర్థమయ్యేలా. సో నేను ప్రీమియం క్వాలిటీ కేజీ ఆవాలు 200 రూపాయలకి పర్చేస్ చేశాను. నేను ఇప్పుడు కేజీ ఆవాలు గానుగ మిషన్లో పోసాను. నాకు ఎంత ఆయిల్ వస్తుంది? ఇదే క్వశ్చన్. సో యావరేజ్గా మనకి ఆవాలకైతే కేజీ ఆవాలకి, ప్రీమియం క్వాలిటీ ఆవాలకి 150 ml, యావరేజ్గా 150 ml ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో నేను కేజీ పోసాను, నాకు కేజీ రావాలి, హాఫ్ లీటర్ రావాలంటే ఉండదు. అలా అనాలిసిస్ అనేది అలా ఉండదు, ఎక్స్ట్రాక్షన్ అనేది అలా జరగదు. సో ప్రతి సీడ్కి దాని ఆయిల్ కంటెంట్ బట్టి ఎక్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను కేజీ ఆవాలు పోసాను, 150 ml వచ్చింది. అంటే నాకు ఇప్పుడు లీటర్ ఆవాల నూనె కావాలి అంటే నేను ఎన్ని కేజీలు పోయాలి? మినిమం 7 kgs నేను గానుగ మిషన్లో వేస్తే నాకు న్యాచురల్గా అందులో ఉన్న ఆయిల్ కంటెంట్ బట్టి నాకు లీటర్ ఆవాల నూనె అనేది బయటకు వస్తుంది. అంటే రేట్ ఎంత అయింది ఇప్పుడు? 200 × 7 అంటే 1400. పట్టించిన దానికి ఒక 100 రూపాయలు వేసుకోండి, 1500 రూపాయలు లీటర్ ఆవాల నూనెకి నాకు ఖర్చు అయింది. అదే మీ ప్రాంతంలో 750, 800 ఖర్చు అవుతుంది, ఎందుకంటే మీకు 100 రూపీస్కే దొరుకుతున్నాయి కాబట్టి. అలా ప్రాంతానికి ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు కేజీ ఆవాలకి 150 ml వచ్చింది కదా, మరి నువ్వులకు కూడా కేజీకి 150 వస్తుందా? అలా ఉండదు. ఎందుకంటే ఆవాల సైజు వేరు, నువ్వుల సైజు వేరు, ఆవాలలో ఉన్న ఆయిల్ కంటెంట్ వేరు, నువ్వుల్లో ఉన్న ఆయిల్ కంటెంట్ వేరు. సో ఇలా ఉంటుంది అనమాట అనాలిసిస్ అని చెప్పేసి. సో ప్రతి నూనెకి అనాలిసిస్ అనేది ఉంటుంది. సో మీకు ఆ కంప్లీట్ అనాలిసిస్ కావాలి అని అంటే నేను ఇదే వీడియో కింద మీకు ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఒక టేబుల్ డిస్ప్లే అవుతుంది.
ఆ టేబుల్లో ప్రతి నూనెకి సంబంధించి ఒక అనాలిసిస్, ఒక టేబుల్ ఉంటుంది. సో మీరు అది చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నార్మల్గా ఈ విషయాలన్నీ అందరికీ తెలియదు. సో మా నాన్నగారు గానుగ మిషన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన, న్యాచురల్గా ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్స్నే పేషెంట్స్కి ఇస్తూ ఉంటారు. అవే మేము వాడుతూ ఉంటాం కాబట్టి మా నాన్నగారికి ఒక క్లారిటీ ఉంటుంది ఏ సీడ్కి ఎంత ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుందని చెప్పి. సో ఆయన నాలెడ్జ్తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఆయన హెల్ప్తోనే నేను ఆ టేబుల్ రెడీ చేసి మీకు డిస్ప్లే మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు ఓపెన్ చేసి చూసుకోండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా ఉంటుంది. సో ప్రాంతానికి ఆ క్వాలిటీ ఆఫ్ సీడ్స్ బట్టి, ప్రైస్ బట్టి అండ్ ఈ ఆయిల్ కంటెంట్, ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ బట్టి ఆ కంప్లీట్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో అది అండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. చివరిగా మీకు ఒక క్వశ్చన్, ఇది మీరు ఆలోచించి నాకు కామెంట్లో ఆన్సర్ చేయండి. ఇప్పుడు బయట మరి ఇప్పుడు ఆవాల నూనె తీసుకుంటే 700-800 రూపీస్కి వస్తుంది అని అనుకుంటే, మరి బయట అంత ఈజీగా మీకు 250-300 రూపీస్కి ఎలా దొరుకుతుంది? ఇదే ఆయిల్ కాదు, ఏ ఆయిల్ అయినా సరే అంత రేట్ తక్కువకి ఎందుకు దొరుకుతుంది? ఒకసారి మీరే ఆలోచించి నాకు కామెంట్ చేయండి. అది స్వచ్ఛమైందా మరి కల్తీ? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హోమ్